మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 162. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు విక్రమ్తో మాట్లాడిన తర్వాత విక్రమ్ పక్కనున్న వైష్ణవిని అప్పుడు చూస్తారు. చంద్రమోహన్ గారికి వైష్ణవి తెలుసు కాబట్టి మనసులో ఈ అమ్మాయి ఏంటి విక్రమాదిత్యతో వచ్చింది అని అనుకుంటారు. రాజేశ్వరి గారు వైష్ణవిని చూసి ఎవరు విక్రమ్ ఈ అమ్మాయి అని అడుగుతారు. విక్రమ్ వైష్ణవిని దగ్గరికి తీసుకుని తన భుజం చుట్టూ చెయ్యి వేసి తన పేరు వైష్ణవి మామ్, నా భార్య అని అనగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రాజేశ్వరి గారికైతే ఒక్కసారిగా భూమి కంపించినట్టు అనిపిస్తుంది. గట్టిగా ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ అని సీరియస్గా అంటారు. రాజేశ్వరి గారు అంత సీరియస్గా అరిచేసరికి వైష్ణవి ఒక క్షణం భయపడుతుంది. వెంటనే విక్రమ్ వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుని వైష్ణవి వైపు చూసి కళ్ళతోనే భయపడొద్దు అని సైగ చేస్తాడు. మామ్, నీకు సరిగ్గా వినిపించలేదనుకుంటా. తను నా భార్య. నేను స్వయాన తన మెడలో తాళి కట్టాను. తను మన ఇంటి కోడలవుతుంది. ఇప్పుడైనా వినిపించిందా అని అంటాడు. చంద్రమోహన్ గారికి అసలు అర్థం కావడం లేదు. ఎందుకంటే వైష్ణవి రిత్విక్ ఇద్దరి గురించి ఆయనకి తెలుసు. వైష్ణవి రిత్విక్ని ఇష్టపడుతుందో లేదో సరిగ్గా తెలియదు. కానీ రిత్విక్ మాత్రం వైష్ణవితో ఎక్కువ ఉండడం చంద్రమోహన్ గారు గమనిస్తారు. అందులోనూ రిత్విక్తో వర్క్ చేయడం వలన వైష్ణవి అంటే చంద్రమోహన్ గారికి కూడా సరిగ్గా ఇష్టం ఉండదు. అందుకే చంద్రమోహన్ గారు వైష్ణవి వైపు చూసి, ఏంటి విక్రమ్, నిన్ను ఇండియా పంపించింది ఇందుకా? నువ్వు అక్కడికి వెళ్ళిన పని ఏమిటి? నువ్వు చేసిన పని ఏంటి అని సీరియస్గా అంటారు. డాడీ, ఈ విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు చిన్నదాని గురించి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు అని విక్రమ్ కోపంగా అంటాడు. విక్రమ్ తన గురించి తన వాళ్లను ఎదిరించి మరీ మాట్లాడుతుంటే వైష్ణవికి ఒక పక్క సంతోషంగా ఉన్నా కూడా తన వల్ల వాళ్ల మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందేమోనని మరో పక్క బాధగా అనిపిస్తుంది. వెంటనే రామ్మూర్తి కూడా ముందుకు వచ్చి, అవును విక్రమాదిత్య, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. నిన్ను ఎప్పటి నుండో నా కూతురికి అని అనగానే విక్రమాదిత్య గట్టిగా స్టాప్ ఇట్ మావయ్య అని అంటాడు. విక్రమ్ అరుపుకి రామ్మూర్తికి ఒక క్షణం భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తాడు. మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. అయినా మీకెప్పుడో చెప్పాను, ఇలాంటి ఆలోచన ఉంటే మానుకోండి అని. నేనిప్పుడు ఇక్కడికి ఎంతో హ్యాపీగా వస్తే మీరు నా మూడ్ మొత్తం పాడు చేయకండి అని సీరియస్గా అంటాడు. అక్కడ విక్రమ్ని ఎదిరించి ఎవరు మాట్లాడలేరు కాబట్టి అందరూ సైలెంట్ అయిపోతారు. విక్రమ్ అక్క అని గట్టిగా పిలుస్తాడు. వెంటనే అనూష విక్రమ్ దగ్గరికి వస్తుంది. వైష్ణవి, తను మా అక్క, నీకు వదిన అవుతుంది అని అనగానే వైష్ణవి అనూష వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. అనూష కూడా వైష్ణవి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. తనని రూమ్లోకి తీసుకువెళ్ళక్క అని అంటాడు. వెంటనే అనూష వైష్ణవి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుని పైన ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తుంది. సంజయ్ మాత్రం విక్రమాదిత్యని చూస్తూ ఉంటాడు. అసలు అమ్మాయి అంటేనే 6 అడుగుల దూరంలో ఉండే విక్రమాదిత్య ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుని రావడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వెంటనే రాజేశ్వరి వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత, ఏం మాయ చేసింది ఆ అమ్మాయి? నిన్ను మాకు చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నాం అని సీరియస్గా అనగానే, మామ్, ఇంకొకసారి నా భార్య గురించి నువ్విలా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. నువ్వనే కాదు, ఈ ఇంట్లో ఎవరూ కూడా నా భార్య గురించి తప్పుగా మాట్లాడడానికి నేను అస్సలు ఊరుకోను. అంతగా మీకు ఇష్టం లేకపోతే నేను నా భార్యని విడిగా ఉంటాము అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? ఈరోజు ఆ అమ్మాయి వచ్చిందని మమ్మల్ని దూరం పెట్టాలని అనుకుంటున్నావా అని ఇంకా కోపంగా అంటారు రాజేశ్వరి గారు. మామ్, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు డీటెయిల్డ్గా చెబుతాను. ప్రస్తుతం మనం ఆస్ట్రేలియా వచ్చింది ఎందుకు అని సీరియస్గా అంటాడు విక్రమ్.
రాజేశ్వరి గారు ఏదో మాట్లాడుతుండగా చంద్రమోహన్ గారు రాజేశ్వరి చెయ్యి పట్టుకుని ఆపేసి కళ్ళతో సైగ చేస్తారు, ఇప్పుడేమీ వద్దని. ఇంకా రాజేశ్వరి గారు మౌనంగా ఉండిపోతారు. విక్రమ్ డైరెక్ట్గా తన అత్తయ్య అయిన సావిత్రి గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, అమృత ఎలా ఉంది అని అడుగుతాడు. నిన్ననే మెలకు వచ్చింది విక్రమ్. డాక్టర్ చెక్ చేసిన తర్వాత అంతా నార్మల్గా ఉందని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఇన్ని రోజుల తర్వాత నా కూతురులో చలనం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం ఎప్పటి నుండో ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటారు సావిత్రి గారు. అత్తయ్య, మీరేమీ బాధపడకండి. అమృత లాంటి మంచి అమ్మాయికి దేవుడెప్పుడు అన్యాయం చేయడు అని అంటారు. మళ్ళీ మెలకువ వచ్చిందా అత్తయ్య అని విక్రమ్ అడగగానే, లేదు నాన్న, ఇంకా రాలేదు అని చెబుతారు సావిత్రి గారు. రాజేశ్వరి గారు కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతారు. రాజేశ్వరి వెళ్ళడం గమనించిన రామ్మూర్తి వెనకాలే వెళ్ళి, ఏంటి చెల్లమ్మ ఇదంతా? నువ్వు నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటానని నాకు మాటిచ్చావు. ఇప్పుడు విక్రమాదిత్య ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇప్పుడు నాకు ఇచ్చిన మాట ఏం చేస్తావు అని కోపంగా అంటాడు. నువ్వు ఉండన్నయ్య, ఇప్పటికే నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. అసలు నా కొడుకు ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. ఎప్పుడు అమ్మాయిలకి దూరంగా ఉంటాడు. అలాంటిది ఒక అమ్మాయిని ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చాడంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ మనల్ని నమ్మించడం కోసం కావాలని ఆ అమ్మాయిని భార్యని చెబుతున్నాడేమో అని సందేహంగా అంటుంది రాజేశ్వరి. అలా జరిగితే చాలా సంతోషం చెల్లమ్మ. నా కూతురికి ఎటువంటి అడ్డు ఉండదు అని రామ్మూర్తి అనగానే, ఇప్పుడే కదా అన్నయ్య వచ్చింది. ముందు అమృత గురించి చూసిన తర్వాత అప్పుడు వచ్చిన ఆ అమ్మాయి గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు సైలెంట్గా ఉండటమే బెటర్. నీకు నా కొడుకు గురించి తెలుసు కదా. మనం ఏదన్నా ఎక్కువగా మాట్లాడితే బదిలేసి వెళ్ళిపోవడానికి కూడా వెనుకాడడు. అందుకే సైలెంట్గా ఉండు అని రాజేశ్వరి గారు చెబుతారు. సరే అని రామ్మూర్తి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతాడు. రామ్మూర్తి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఈ అమ్మాయి నా అల్లుడి దగ్గరికి ఎలా వచ్చింది అని ఎన్నో ఆలోచనలు తన మెదడులోకి వస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ అమృత ఎవరు, ఎందుకు కోమాలో ఉందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.